జిల్లా టూర్లలో బిజీగా గడిపారు మంత్రులు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు మంత్రులు. జిల్లాలో పర్యటించారు మంత్రులు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు ఎంపీ కవితతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసి చూపించిందన్నారు ఎంపీ కవిత. 6 సంవత్సరాల్లో వాళ్ళు 300 కోట్లు ఖర్చు పెడితే మనం వచ్చిన సంవత్సరంన్నర 2 ఏళ్ల లోపలనే ఆ మిగతా 240 కోట్ల రూపాయల పనులు చేసి దాని మొత్తం కూడా మోడర్నైజేషన్ నిజాం సాగర్ పూర్తి చేసినాం. 60 ఏళ్ళు ఆంధ్రాలో పాలన చేసి మన బాల్కొండకి ఎంత నిధులు ఇచ్చిండ్రో ఈ 2 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నిధులు ఇచ్చిండ్రని నేను మాత్రం గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి సబ్స్టేషన్లను ప్రారంభించారు. వచ్చే 2 ఏళ్లలో సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెడతామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆ నీళ్లు నిల్వ ఉంటే మన సిరిసిల్ల పట్టణం వరకు కూడా ఆ బ్యాక్ వాటర్ మొత్తం కూడా ఎప్పటికీ ఉండే విధంగా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. 1 కోటి ఎకరాల మాగాణ కావాలని చెప్పి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంటే కొంతమందికి మనసు ఒప్పుకోలేదు. ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను వాళ్ళకున్న 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసిన పార్టీ ఒక్కటి కూడా లేదు. కానీ తెలంగాణలో కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అది రికార్డు నెలకొల్పింది మొత్తం భారతదేశంలో. గీత కార్మికుల ఎక్స్గ్రేషియాను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ రేపు ఫైల్ పై సంతకం చేస్తానని చెప్పారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెట్మిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి సెట్మిన్ సెంటర్ల ద్వారా 3000 మందికి పైగా ఉపాధి కల్పించామన్నారు. దాదాపు 3600 మందికి స్కిల్స్ లలో సంబంధిత వివిధ రకాల స్కిల్స్ లలో ఎంప్లాయ్మెంట్ కలిగింది. ఈ 2 లక్షల ఎక్స్గ్రేషియా రేపు వర్కింగ్ డేలో దాన్ని 5 లక్షలకు పెంచి జీవో మీద ఎంబడి సంతకం చేసి అక్కడ జీవో సంతకం చేస్తే నేను కరీంనగర్ ప్రోగ్రామ్కి వెళ్తాను. ఈ ఎక్స్గ్రేషియా వాళ్ళకి 2 లక్షల నుంచి 5 లక్షలు కాదు. గత పాలకులు తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శిస్తూనే ప్రస్తుతం జరుగుతున్న పనులను ప్రజలకు వివరిస్తున్నారు మంత్రులు.